హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బృందావనంలోని కీర్తి మందిర్ చూద్దాం రండి. చాలా మోడర్న్‌గా శ్రీకృష్ణుని యొక్క జన్మను మొత్తం ఇక్కడ చూపించారండి. తన యొక్క మొత్తం దాని యొక్క జీవితాన్ని అంటే ఎలా మొత్తం అప్పుడు ఏమేమి జరిగాయి, ఏంటి అని ప్రతి ఒక్కటి మనకి ఒక చిన్న కళ్ళకి కట్టినట్టు విగ్రహాల ద్వారా చూపించారండి. చాలా అంటే చాలా బాగుంటాయండి మోడర్న్‌గా. అన్ని ప్రతి ఒక్కటి కూడా లేటెస్ట్‌గా డిజైన్ చేశారండి. చాలా అందంగా డిజైన్ చేశారు. చూస్తే మనకి తన యొక్క జీవిత చరిత్ర మొత్తం మనకి గుర్తొస్తుందండి ఒకసారి. అంటే తన యొక్క అప్పుడు చేసిన రాక్షస చంపినది, మరి పాము పడగలపై నాట్యం చేసింది, అని గోపికలతో గడిపినది, ప్రతి ఒక్కటి అనేది మనకి నీట్‌గా అందంగా చిత్రీకరించి చూపించారండి. ఒక్కసారైనా ఎళ్లి చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే బృందావనంలోన ఇది కూడా ఒక ఫేమస్ అండి. లేటెస్ట్ కంటే చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తారు. అక్కడ చుట్టుపక్కల నుండే మొత్తం ప్రతి ఒక్కటి కూడా మీరు ఒక్కసారైనా ఎళ్లి చూడండి ఫ్రెండ్స్. అది చాలా అంటే చాలా బాగుంటది. కీర్తి మందిర్ అంటే మనకి బృందావనంలోన ఆటో వాళ్ళు తీసుకువెళ్తారండి. జస్ట్ ఫర్ రూ. 10 అండ్ రూ. 20 మాత్రమే తీసుకుంటారు. ఓకే. అక్కడ చాలా అందంగా అంటే మోడర్న్‌గా లేటెస్ట్‌గా డిజైన్ చేశారండి. మీరు ఈవినింగ్‌కి వెళ్తే చాలా అంటే చాలా క్రౌడీగా ఉంటదండి. ప్రతి ఒక్కటి మనకి గోవర్ధన్ గిరిని ఎత్తింది ప్రతి ఒక్క ఘట్టాన్ని కూడా మనకి శ్రీకృష్ణుడి జన్మ యొక్క ప్రతి ఒక్క ఘట్టాన్ని నీట్‌గా అంటే అందంగా చిత్రీకరించి చూపించారండి. ఓకేనా. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.